నందమూరి బాలకృష్ణ హీరోగా కొల్లి బాబీ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది. ఈ మూవీలో నందిని ఠాకూర్ కుమార్తెగా వైష్ణవి పాత్రలో నటించిన చిన్నారి నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రద్ధా శ్రీనాథ్ కుమార్తెగా నటించిన ఆ పాప పేరు వేద అగర్వాల్. ఆమె యాక్టరే కాదు, సింగర్, జిమ్నాస్టిక్, కథక్ డాన్సర్, ఇలా చాలా టాలెంట్లు ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ వీడియోలో ఆ అంశాలను తెలుసుకుందాం. వేద అగర్వాల్ పూర్తి పేరు ఏబి వేద అగర్వాల్. ఇంట్లో ఈమెను విధు అని పిలుస్తారు. తల్లిదండ్రులు మేఘా అగర్వాల్, ఏబి మాధవ్ అగర్వాల్. తల్లి మేఘా అగర్వాల్ మ్యూజిషియన్ అండ్ క్లాసికల్ డాన్సర్ కాగా, తండ్రి ఏబి మాధవ్ అగర్వాల్ క్లాసికల్ సింగర్, మ్యూజిషియన్ గా పేరు పొందారు. వీరి స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కాగా ముంబైలో స్థిరపడ్డారు. వేద అగర్వాల్ కి ఒక తమ్ముడున్నాడు, పేరు వర్ధాన్ అగర్వాల్. వాస్తవానికి వేద అగర్వాల్ కి యాక్టింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చారు. వేద చిన్నగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు పలు ఇన్స్టిట్యూట్స్ లో సంగీతం నేర్పేందుకు వెళ్లేవారు. ఉదయం 5 గంటలకే లేచి 6 గంటలకల్లా క్లాసులకు వెళ్లిపోయేవారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చేవారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు క్లాసులకు వెళ్లి రాత్రి 9 గంటలకు వచ్చేవారు. ఈలోగా వేద అగర్వాల్ నిద్రపోయేవారు. మరుసటి రోజు తాను లేచేసరికి మళ్లీ వెళ్లిపోయేవారు. ఈ క్రమంలో పిల్లలతో టైం స్పెండ్ చేసే అవకాశం ఉండేది కాదు. ఈ విషయం ఎలా చెప్పాలో వేదకు తెలిసేది కాదు. అయితే ఈ విషయాన్ని గ్రహించిన ఏబి మాధవ్ ఆన్లైన్ క్లాసులకు ప్రియారిటీ ఇచ్చేవారు. అలా తండ్రితో ఎక్కువ సమయం గడిపే ఛాన్స్ వచ్చింది. అప్పటికే తల్లి మేఘ ఇంట్లోనే తన కుమార్తెకు డాన్స్ నేర్పించారు. ఓసారి తండ్రితో పాటు సంగీతం నేర్చుకునే క్రమంలో తన గొంతును కలిపారు. అప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసిన తండ్రి ప్రోత్సహించారు. తండ్రితో పాటు కలిసి మ్యూజిక్ క్లాసులో కూర్చునేవారు. ఆ వీడియోలు రిలీజ్ అయ్యేవి. ఆ క్రమంలోనే ఆ వీడియోలను చూసిన స్పేసెస్ అనే కంపెనీ యాడ్లో యాక్టింగ్ చేస్తారా అని మెయిల్ పంపించారట. ఇందుకు ముందుగా తల్లి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ఈ ఒక్క యాడ్లో నటించాక నచ్చకపోతే సంగీతం వైపు దృష్టి పెట్టవచ్చు అని చెప్పారట తండ్రి. దీంతో ఆవిడ తన కుమార్తె చేత యాడ్ నటింపజేసేందుకు ఒప్పుకున్నారు. అలా యాడ్లో నటించాక తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి పలు యాడ్ ఏజెన్సీలు అప్రోచ్ అయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 100 యాడ్స్ లో నటించారు వేద అగర్వాల్. అప్పటి నుండే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే ఓన్లీ యాక్టింగ్ పై దృష్టి పెడితే లైఫ్ లో ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో తన కుమార్తెకు బిజీ స్కెడ్యూల్ ఇచ్చారు తల్లి. కథక్ నేర్పించడంతో పాటు జిమ్నాస్టిక్, జూడో, కరాటే నేర్చుకోవడానికి పంపించేవారు. చిన్న చిన్న యాడ్స్ కాబట్టి స్టడీకి ఇబ్బంది కాలేదు. అయితే తన తండ్రితో కలిసి సింగింగ్ లో పార్టిసిపేట్ చేసేవారు వేద అగర్వాల్. ఓసారి గురు శిష్య పరంపరలో భాగంగా 108 పేరుతో తండ్రితో కలిసి ఓ పాడ్కాస్ట్ లో పాట పాడారు. ఆ పాటకు గుర్తింపు వచ్చింది. ఇక దిల్ హే చోటా సా పాట కూడా పాడారు. అది బాగా వైరల్ అయింది. ఆ పాట ఎంత బాగుందో ఆ పాటలో వేద ఎక్స్ప్రెషన్స్ అంత బాగున్నాయి. దీంతో బాలీవుడ్ నుండి పలు సినిమా ఆఫర్లు వచ్చాయి. అయితే సినిమాల్లో నటించాలంటే తల్లి ఆలోచనలో పడ్డారు. ఓసారి ఫుడ్ విషయంలో తన తల్లితో గొడవ పడుతుంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారట వేద అగర్వాల్. ఆ ఎక్స్ప్రెషన్స్ చూసిన తల్లి, నువ్వు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు కాబట్టే సినిమాల్లో ఛాన్స్ వచ్చిందని సరదాగా అన్నారట. ఇక వేద అగర్వాల్ టాలెంట్ ని గుర్తించిన తండ్రి కూడా అంగీకరించారు. అలా జన్నత్ మే జాయ్లో ఛాన్స్ వచ్చింది. అదే తన ఫస్ట్ సినిమా. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ షూటింగ్ అయ్యాక ఓ షాట్ లో కాలికి దెబ్బ తగలడంతో ఆ సినిమాలో కంటిన్యూ చేయలేదు. కొన్ని సీన్స్ మాత్రమే పెట్టారు. ఆ తర్వాత ది ఆర్చిస్ మూవీలో చేశారు. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానాతో కలిసి నటించారు. ఆ తర్వాత ఇమ్రాన్ హష్మీతో గ్రౌండ్ జీరోలో ఛాన్స్ వచ్చింది. శ్రద్ధా కపూర్తోనూ కలిసి నటిస్తున్నారు. ఇక తెలుగులో వేద అగర్వాల్ నటించిన ఫస్ట్ మూవీ గాంధీవధారి అర్జున. వరుణ్ తేజ్, సాక్షి వైద్య, విమలా రామన్ తదితరులు నటించిన ఈ సినిమా 2023లో విడుదలైంది. ఈ మూవీలో నాజర్ మనోరాలి పాత్రలో నటించారు వేద అగర్వాల్. ఆ సినిమా టైంలోనే డాకు మహారాజ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీలో నందిని ఠాకూర్ కుమార్తె వైష్ణవిగా నటించారు వేద అగర్వాల్. ఈ మూవీని ఊటీ, హైదరాబాద్ లో షూట్ చేశారు. ఈ మూవీలో స్టార్టింగ్ లో బాలకృష్ణ గారిని చూసిన వేద మొదట భయపడినా కొన్ని రోజులకే బాలకృష్ణ గారితో అటాచ్మెంట్ పెరిగింది. సెట్స్ లోనూ నానాజీ అని పిలిచేవారట. కొన్ని ముఖ్యమైన సీన్లను రియలిస్టిక్ గా ఉండేందుకు రిస్క్ కూడా చేశారు. ఈ మూవీలో విలన్ వైష్ణవిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తే ఆమెను కాపాడుతాడు నానాజీ. అందులో భాగంగా నానాజీ వైష్ణవిని ఒక్క చేత్తోనే పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సీన్ లో రోప్ లేకుండా చేయాల్సి వచ్చింది. దీంతో పాపను జాగ్రత్తగా పట్టుకోవాలనే ఉద్దేశంతో పాప చెయ్యిని గట్టిగా పట్టుకున్నారట బాలకృష్ణ గారు. ఆ సీన్ గురించి ముందుగా చెప్తే భయపడుతుందనే ఉద్దేశంతో ఆ సీన్ ఉన్నట్లు అసలు చెప్పలేదు. డైరెక్ట్ గా షూట్ చేశారు. ఆ సీన్ షూట్ అయ్యాక చాలా భయపడ్డారట వేద. అయితే అక్కడే ఉన్న తల్లి మేఘా అగర్వాల్ వేద అగర్వాల్ తో మాట్లాడుతూ ధైర్యం చెప్పడంతో పాటు కొన్ని రిస్క్లు కూడా చేయాల్సి ఉంటుందని, లైఫ్ కూడా అంత ఈజీగా ఉండదని చెప్పారట.
మరో సీన్ లో ఫుడ్ తిన్న వెంటనే షూట్ చేయాల్సి వచ్చింది. సీన్ లో భాగంగా సేఫ్టీ కోసం పాపని గట్టిగా రూప్స్ తో కట్టేశారు. దీంతో తనకు కడుపు నొప్పి అనిపించడంతో పైన ఉండగానే ఏడ్చేశారట వేద అగర్వాల్. ఇక ప్రతి షాట్ కంప్లీట్ అయ్యాక బాలకృష్ణ గారు వేద అగర్వాల్ కు ధైర్యం చెప్పడంతో పాటు ఎంతో ఆప్యాయంగా ఉండేవారట. అందుకే ఈ మూవీ షూటింగ్ అయిపోయాక సెట్ లోనే బాలయ్య గారిని పట్టుకుని ఏడ్చేశారట వేద అగర్వాల్. ఈ మూవీలోని చిన్ని పాటను షూట్ చేసినప్పుడు ఏమీ అనిపించలేదని, ఆ పాట రిలీజ్ అయ్యాక తన తల్లి తనను గట్టిగా పట్టుకుని ఏడ్చేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వేద. తాను ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో తనపై వచ్చిన ఫస్ట్ సాంగ్ అదే అని, తాను జీవితాంతం ఆ పాటను గుర్తుపెట్టుకుంటానని చెప్పారు కూడా. ఈ మూవీలోనే మరో అంశం కూడా ఉంది. డాకు మహారాజ్లో బాబీ డియోల్ విలన్ పాత్రలో అంటే బల్వంత్ సింగ్ ఠాకూర్ పాత్రలో నటించారు. సినిమాలో క్రూరమైన పాత్ర అని చెప్పవచ్చు. అయితే సెట్స్ లో మాత్రం ఆయన చాలా కూల్ గా ఉన్నారని, తనతో చాలాసేపు మాట్లాడేవారని, ఫిట్నెస్ గురించి చెప్పేవారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వేద అగర్వాల్. అంతేకాకుండా సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో వస్తున్న జాట్ లోనూ నటిస్తున్నారు. డాకు మహారాజ్ లో యాక్టివ్ గా ఉండే పాత్ర కాగా జాట్ లో డల్ గా ఉండే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాప చుట్టూనే ఆ సినిమా కథ నడుస్తుంది కూడా. డాకు మహారాజ్ సినిమా షూటింగ్ కంటే ముందే ఆ సినిమా షూటింగ్ మొదలైంది. కొన్ని సీన్స్ ని కూడా షూట్ చేశారు. అయితే డాకు మహారాజ్ సినిమాలో బాబీ డియోల్ తో నటించిన వేద అగర్వాల్ ఇదే విషయాన్ని ఆయనతో చెప్పడంతో పాటు కొన్ని ఫోటోలు కూడా చూపించారట. దీంతో తన బ్రదర్ తో పాటు తనతో కూడా కలిసి నటిస్తున్న వేదను హక్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు బాబీ డియోల్. ఇదే విషయాన్ని తన బ్రదర్ తో ఖచ్చితంగా చెబుతానని, ఈసారి ఇంటికి లంచ్ కి రావాలని పిలిచారట బాబీ డియోల్. ఈ సినిమాలో కృష్ణమూర్తి పాత్ర పోషించిన సచిన్ ఖేడ్కర్ తో పాటు రవి కిషన్, శ్రద్ధా శ్రీనాథ్, డైరెక్టర్ బాబీ కొల్లి తదితరులు తనతో చాలా ఆడుకునేవారని, అసలు తనకు టైం తెలిసేది కాదని చెప్పారు. ఇక సెట్స్ లో నటీనటుల మధ్య ఎటువంటి అనుబంధం ఉంటుందో ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోలో సినిమా షూటింగ్ పూర్తి కావడంతో యాక్టర్స్ అంతా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఇక వేద అయితే బాలయ్య గారిని పట్టుకుని వదల్లేదు కూడా. ఈ సీన్ ను చూసి అక్కడున్న వాళ్ళంతా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ఇటీవలే వైరల్ అయింది కూడా. ఈ మూవీలో ఫస్ట్ షాట్ నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా అని ఉంటుంది. ఆ షాట్ లో వేద అగర్వాల్ డైలాగ్ చెప్పిన తీరు చూసి అంతా నవ్వుకున్నారట. సినిమా అయ్యాక తానే డబ్బింగ్ చెబుతానని పట్టుబట్టారు. కానీ కొన్ని పదాలు ఇబ్బంది కావడం, తెలుగు అంతగా రాకపోవడంతో ఇబ్బంది అవుతుందని చెప్పి వేదను ఒప్పించి వేరే అమ్మాయితో డబ్బింగ్ చెప్పించారట డైరెక్టర్ బాబీ కొల్లి. ప్రస్తుతం ముంబైలో సెకండ్ క్లాస్ చదువుతున్న వేద అగర్వాల్ తాను క్లాస్లకు అబ్సెంట్ అయితే తన ప్రిన్సిపల్ ప్రత్యేకంగా నోట్స్ పంపిస్తారని, కొన్ని ముఖ్యమైన అసెస్మెంట్స్ ని సినిమా షూటింగ్ అయ్యాక ట్యాబ్ లో పూర్తి చేస్తానని చెప్పారు. అయితే తనకు నిద్ర సరిపోకపోతే మరుసటి రోజు ఇంపాక్ట్ పడుతుందని తన తల్లిదండ్రులు నిద్రపోవాలని చెబుతారని, కానీ తన ప్రిన్సిపల్ తాను సినిమాలో నటిస్తున్నానంటే తనకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఎంతో ఎంకరేజ్ చేశారని, అలాంటప్పుడు హోంవర్క్స్ కంప్లీట్ చేయాలి కదా అని చెబుతారట వేద అగర్వాల్. తన తమ్ముడు 2 ఏళ్ల వయసు నుండే వయలిన్ నేర్చుకుంటున్నారని, తన తమ్ముడితో తాను ఫైటింగ్ చేయకుంటే తనకు నిద్ర పట్టదని, అందుకే రోజు ఫైటింగ్ చేస్తానని చెప్పారు వేద అగర్వాల్. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ వేద అగర్వాల్ తల్లిదండ్రులు ముందుంటారు. వేద అగర్వాల్ తల్లి మేఘా అగర్వాల్ ఆధ్వర్యంలో జాయ్ 365 లెటర్స్ బి కైండ్ పేరుతో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. పేద పిల్లలకు పౌష్టికాహారం అందించడం, పాఠ్య పుస్తకాలు అందించడంతో పాటు వారి శ్రేయస్సు కోసం పలు కార్యక్రమాలకు ప్రచారం చేస్తున్నారు కూడా. అంతేకాకుండా జాయ్ 365 ఆన్లైన్ గురుకుల్ మ్యూజికల్ క్లాస్ సంస్థకు CEO కూడా. మరికొన్ని విషయాలకు వస్తే వేద అగర్వాల్ కు ఇన్స్టాలో 31,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. తన తమ్ముడికి కూడా అప్పుడే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్లను తన తల్లి మేఘా అగర్వాల్ మేనేజ్ చేస్తారు. వేద అగర్వాల్ కు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. రెగ్యులర్ యాక్టివిటీస్, ఇన్స్పిరేషనల్ థింగ్స్ అందులో పోస్ట్ చేస్తారు. తాను యాక్టర్ కమ్ డాన్సర్ అవ్వాలని అనుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను అన్ని స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తానని, ఒక్క స్విమ్మింగ్ అంటేనే భయమని చెప్పారు. తన ఫ్రెండ్ 10 రోజుల్లోనే స్విమ్మింగ్ నేర్చుకుందని, తాను మాత్రం ఆ నీళ్లలో బ్రీతింగ్ తీసుకోలేక భయపడిపోయి మానేశానని చెప్పారు. ఇక రియల్ లైఫ్ లోనూ మ్యాగీ తింటానని, ఆ షాట్ లో మ్యాగీ తిందామని అనుకుంటుంటే సీరియస్ యాక్షన్ ఉందని చెప్పారు. మొత్తం మీద 8 ఏళ్ల వయసులోనే పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వేద అగర్వాల్ తన లైఫ్ లో సక్సెస్ కావాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇవి వేద అగర్వాల్ కి సంబంధించిన విశేషాలు.